ఎన్సీఆర్టీ బుక్స్లో ఇక మీదట ఇండియా అనే పేరు వాడకుండా భారత్ అనే పేరు వాడనున్నారా? పాఠ్య పుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్ అని వాడాలని ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ ఒకటి సిఫార్సు చేసింది. అన్ని తరగతుల పాఠ్య పుస్తకాల్లోనూ భారత్ అనే పేరును వినియోగించాలని ఏకగ్రీవంగా ఈ కమిటీ తీర్మానించింది. దీంతో పాటు ఏన్షియంట్ హిస్టరీ అంటే ప్రాచీన చరిత్రను క్లాసిక్ హిస్టరీ అనే పేరుతో పిలవాలని, విద్యార్థులకు క్లాసిక్ హిస్టరీ లాగా బోధించాలని సిఫార్సు చేశారు ఈ కమిటీ సభ్యులు. ఈ కమిటీకి చైర్మన్గా ప్రొఫెసర్ ఇసాక్ ఉన్నారనమాట. భారత్ పేరు పురాతనమైనది. భారత్ అనే పేరు 7000 సంవత్సరాల క్రితం విష్ణు పురాణం లాంటి ప్రాచీన గ్రంథాల్లో భారత్ అనే ప్రస్తావన ఉంది. దాన్ని మనం మర్చిపోతున్నాం అని చెప్పి ఈ కమిటీ ఒకసారి గుర్తు చేసింది. అయితే ఈ సిఫార్సులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఎన్సీఆర్టీ చైర్మన్ దినేష్ ప్రసాద్ సక్లాని తెలిపారు. ఇటీవల మనం చూస్తే G20 సందర్భంగా కూడా ఇన్విటేషన్ కార్డ్స్లో ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న విషయం మనందరికీ తెలిసిందే. సదస్సులో అంటే G20 సదస్సులో మోడీ నామఫలకంలోనూ ఇండియా స్థానంలో భారత్ అని రాస్తుంది. అలానే ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకాల్లో హిందూ విజయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి తమ కమిటీ పేర్కొందని చెప్పి ఈ కమిటీ చైర్మన్ హై లెవెల్ కమిటీ ఎన్సీఆర్టీ హై లెవెల్ కమిటీ ఏదైతే వేసిందో చైర్మన్ ఇసాక్ తెలిపారు. పాఠ్య పుస్తకాల్లో ఎక్కువగా హిందువుల యొక్క వైఫల్యాలనే ప్రస్తావించారు. మొఘలులు సుల్తానులపై మన విజయాల గురించి ప్రస్తావనే సరిగ్గా లేదు. కాబట్టి ఈ దిశగా కూడా మార్పులు తేవాలని చెప్పి ఈ కమిటీ సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఇంకా ఆమోదించలేదని చెప్పి ఎన్సీఆర్టీ చైర్మన్ చెప్తున్నారు.